హలో ఫ్రెండ్స్, నా పేరు వసీం షేక్. నేను గడప నుంచి. ఫ్రెండ్స్, ఈ రోజు ఒక చిన్న వ్లాగ్ ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఒకసారి వాచ్ చేయండి. మన ఏసీ టెక్నీషియన్ వ్లాగ్ ఎట్లా ఉంటుందో. మార్నింగ్ 8:30కి బయలుదేరిన ఫ్రెండ్స్. వంటిమిట మాధవరం 2 కాల్స్ ఉన్నాయి. ఇది మాధవరం 1 ఫస్ట్ కాల్. మనకి ఇదే ఆన్ చేసిన ఏసీలోంచి వాటర్ లీకేజ్ అని కంప్లైంట్ ఉంది ఫ్రెండ్స్. నీళ్ళు కూడా కారుతున్నాయి చూడండి. ఇదే డ్రైనేజ్ పైప్ ప్రాబ్లం ఉంది. వీడియోలో అయితే నేను ఎక్కువ చూపించలేను. దీన్ని నేను నెక్స్ట్ టైం రీల్ అప్లోడ్ చేస్తా ఏం ప్రాబ్లం ఉందో. ఇది డ్రైనేజ్ పైప్ కి హోల్స్ పడి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా కడపకి వెళ్ళి తేవాలంటే కుదరదు. అందుకోసమే కస్టమర్ నీళ్ళ పైప్ ఉంటే ఆ పైప్ తోనే అడ్జస్ట్ చేసిన చూడండి. ఇది కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఏం కాదు. ఇంకా సర్వీస్ కూడా ప్రాబ్లం ఉంది. వాటర్ వాష్ చేసేసిన అంతా ఇండోర్ అవుట్డోర్. మనకి ఈ కాల్ అయిపోయింది. ఇంకా వంటిమిటాకి వెళ్ళినా చూడండి ఫ్రెండ్స్. ఈ సెకండ్ కాల్. ఈ కస్టమర్ కూడా కంప్లైంట్ కూలింగ్ ఆడడం లేదని కంప్లైంట్ ఇచ్చినారు. ఆన్ చేస్తే ఏసీలో అయితే ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. సర్వీస్ చేసేసిన వాటర్ వాష్. ఇంకా మా ఇండోర్ పని అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. అవుట్డోర్ దగ్గర కూడా వచ్చా. అవుట్డోర్ కూడా క్లీన్ చేసేసిన. కస్టమర్ ఇంట్లో వచ్చి ఏసీ కూడా ఆన్ చేసిన. కూలింగ్ వరకు అయితే పర్ఫెక్ట్ వస్తుంది. ఇంకా మళ్ళీ రిటర్న్ కడపకి బయలుదేరుతాను నా ఫ్రెండ్స్. కడపలో వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోయింది కస్టమర్ తో మాట్లాడే లోపల. ఇంకా థర్డ్ కాల్ కూడా వచ్చి చెక్ చేసినాం. ఇది కూడా ఆల్రెడీ మన వాళ్ళే వచ్చి చెక్ చేసినట్టున్నారు ఫ్రెండ్స్. చూడండి, ప్రెషర్ హోల్డ్ పెట్టున్నారు. నేను మాట్లాడితే మనమే వచ్చి ప్రెషర్ హోల్డ్ పెట్టినారంటే ఇంకొక టీము. ఆడికి టైం వేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నమాజ్ టైం అయిపోయింది అంటే 1:30 అయిపోయింది. నమాజ్ దగ్గర కూడా వచ్చేసిన చూడండి. ఇంకా నమాజ్ కూడా చదువుకున్నా. నమాజ్ కూడా అయిపోయింది. ఇంకా హాఫ్ అన్ అవర్ ఆడే రెస్ట్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఇంకా వేరే కాల్కి వచ్చిన చూడండి. ఏసీ CH05 ఎర్రర్ పడుతుంది. ఈ అవుట్డోర్ వచ్చి ఈడ ఉంది ఫ్రెండ్స్. దీనికి ఏమంటే కమ్యూనికేషన్ ఎర్రర్. ఈ వైర్ జాయింట్ ఇచ్చినారు. ఈ వైర్ షార్ట్ అయింది. దానివల్ల కస్టమర్ CH05 పడుతుంది. ఇంకా ఆ వైర్ కట్ చేసి డైరెక్ట్ ఇచ్చేసిన ఫ్రెండ్స్. ఫేస్ ఉంటే డైరెక్ట్ వైర్ ఇచ్చేసిన. వైర్ వచ్చేసింది. ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయింది చూడండి. కింద రూమ్ లో వచ్చినా చూడండి ఫ్రెండ్స్. ఇండోర్ పరిస్థితి అయితే చూడండి చాలా ఘోరంగా ఉంది. డస్ట్ అయితే చాలా ఉంది. ఇంకా కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేసి వాటర్ వాష్ కూడా చేస్తున్నా. అవుట్డోర్ అయితే క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇండోర్ దగ్గర కూడా వెళ్తానా. ఇండోర్ కూడా క్లీన్ అయిపోయింది. ముందు ఎట్లా ఉంది ఇప్పుడు చూడండి. ఇండోర్ కాయిల్ ఎట్లా ఉందో. ఇంకా ఇండోర్ అంతా ప్యాక్ చేసేసిన ఫ్రెండ్స్. ఏసీ ఆన్ చేసిన. ఎర్రర్ కూడా ఏం పడడం లేదు. ప్రాబ్లం కూడా ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఇంకో కాల్ మాటన్నా కడపలోనే. ఇది ఏసీ తీసుకొని 3 months ఫ్రెండ్స్. కూలింగ్ రావడం లేదు అన్నారు. ఏసీ ఆన్ చేసిన. ఫిల్టర్ బ్లాక్ ప్రాబ్లమ్. ఫిల్టర్ క్లీన్ చేసుకోలేదంట. ఇంకా కస్టమర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది కూడా క్లీన్ చేసేసిన ఫ్రెండ్స్. ఇంకా నమాజ్ టైం అయిపోయింది. అసలు టైము నమాజ్ కూడా చదువుకున్నా ఈడ. ఇంకా నమాజ్ చదువుకొని ఇంకొక కాల్ పెండింగ్ ఉంది ఫ్రెండ్స్. అది కూడా మాట నా కస్టమర్ ఇంటికి వచ్చినా చూడండి. ఏసీ తీసుకుని 11 months అయింది ఫ్రెండ్స్. ఇంకా 1 month కి 1 year అయిపోతుంది. ఇది కూడా ఆన్ చేసి చెక్ చేసాం. దీని కూడా ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. జస్ట్ జనరల్ సర్వీస్ అనుకోండి. ఫిల్టర్ అంతా క్లీన్ చేసేసినాం. డ్రై సర్వీస్ చేసేసినాము. ఇంకా అవుట్డోర్ లో కొంచెం హెవీ డస్ట్ ఉంది. అంతా క్లీన్ చేసేసినాం. ఇంకా రోజు తీసే టైం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా షాప్కి వచ్చేసినాం. మన టూల్స్ బ్యాగ్స్ అన్ని పెట్టేసిన. ఇంకా ఇంటికి వస్తానే చూడండి అంతా రెడీ పెట్టి ఉన్నారు. ఇంకా రోజా అయితే ఓపెన్ చేసేసిన ఫ్రెండ్స్. ఇంకా వెళ్ళి నమాజ్ కూడా చదువుకున్నా. ఇడికి నేను వ్లాగ్ క్లోజ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేయండి, ఫాలో చేసేయండి. నెక్స్ట్ వీడియో కలుస్తాం. బాయ్.